నమస్తే. ఈరోజు మన టీఆర్ న్యూస్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ నగరంలో మన మోతీ నగర్లో ఉన్నటువంటి డాన్ బోస్కో డిగ్రీ కాలేజ్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి జీవోదయ ఆశ్రమం చిల్డ్రన్స్ అనే అనాథ ఆశ్రమంలో ఈరోజు మనం సందర్శిస్తున్నాం. ఈ ఆశ్రమంలో ఏం జరుగుతుంది, ఈ ఆశ్రమ నిర్వాహకులు ఎవరు, ఈ ఆశ్రమంలో విద్యార్థుల్ని అమ్మాయిల్ని ఎలా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఈ ఆశ్రమంలో వాళ్ళు ఇంకా సమాజం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ ఆశ్రమ నిర్వాహకులు ఫౌండర్స్ ఎవరు, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకోవడానికి టీఆర్ న్యూస్ ఈరోజు అనాథ బిడ్డలతో ఈరోజు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఆశ్రమం పూర్తిగా ఆర్ఫన్స్ కోసం రన్ చేస్తున్న ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ యొక్క ఎయిమ్స్ ఏంటి, వాళ్ళ యొక్క సొసైటీ నుంచి వాళ్ళు ఇంకా ఏమి రికగ్నిషన్ కోరుకుంటున్నారు, ఇవన్నీ విషయాలు మనం టీఆర్ న్యూస్ వాళ్ళు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
మళ్ళీ నర్సరీ. నవ్య. My name is Anita. My name is Anita. I'm studying LKG. My name is Shalvi. I'm studying 4th class. My name is Anisha. I'm studying 4th class. My school name is 300 High School. My name is Jyoti. I'm studying 6th class. My school name is 300 High School. My name is Anisha. I'm studying 5th class. My school name is 300 My name is Ashna. I'm studying 1st class. My school name is 300 High School. My name is Stella. I'm studying 5th class. My school name is 300 High School. My name is Rani. 6th class. 300 High School. My name is Keertha. I'm studying UKG. My school name 300 High School. My name is Svenala. I'm studying in 10th class. Once more. My name is Svenala. I'm studying in 10th class. My school name is 300 High School. Myself, Maheshwari. I'm studying 8th class. My school name is 300 High School. Next. My name is Sirisha. I'm studying in 7th class. My school name is 300 High School. My name is Divya. I'm in 7th class. My school name is 300 High School. My name is Crystal. I'm studying in 5th class. My school name is 300 High School. My name is Aarti. I'm studying in 9th class. Our school name is 300 High School. My name is Shekha. I'm studying in 6th class. My school name is 300 High School. Start. షిప్ సొసైటీ అలాగే జీవోధన ఫౌండేషన్ ఆశ్రమంలో మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాం. ఇక్కడ పిల్లలు వీళ్ళందరినీ చూడడానికి, అలాగే ఇక్కడ నీట్నెస్ కానీ చూసుకుంటే నిర్మలా మేడం ఆధ్వర్యంలో చాలా బాగా రన్ అవుతుంది ఆశ్రమం. ఇక్కడ యూత్ కానీ బర్త్డే సెలబ్రేషన్స్కి చాలామంది వస్తుంటారు. రియల్గా యూత్ అలాగే ఎవరైతే సొసైటీకి ఏదో చేయాలని తపన ఉన్న వాళ్ళు ఆల్రెడీ జీవోదయ ఆశ్రమం చేస్తుంది. వాళ్ళకి మనం చేయూతగా ఉంటే మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో లైఫ్లో చేయలేకపోయినా చేస్తున్న వారికి మన వంతుగా ఒక వృద్ధ భక్తి సాయంలా చేస్తే ఇక్కడున్న మన పిల్లలు అమ్మ నాన్నలు లేని అనాథ పిల్లలు అమ్మలోని ఆ నాన్నలోని నాన్న తీసుకుంటేనే మనకు అనాథ పిల్లలు. అలాంటి మనకు అనాథ పిల్లల్ని వారికి మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఈ దేశానికి రేపు వాళ్ళు కాబోయే ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు కావాలంటే ఇలాంటి వాళ్ళకి మనం చేదోడుగా ఉండాలని జీవోదయ ఫౌండేషన్ చేస్తున్న ఈ కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములై ముందుకెళ్దామని, మీ వంతుగా కృషి చేస్తారని, మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని, సొసైటీకి ఏదో చేయాలనే దానికి ఇదొక మార్గంగా మనకు కనబడుతుంది. కాబట్టి మనం కూడా మనకు తోచినంత సహాయం చేద్దామని కోరుకుంటున్నాను. నా పేరు బి కళ్యాణ్, WO జనరల్ సెక్రటరీ. జీవోదయ ఆశ్రమంలో ఇప్పుడు మనం జీవోదయ ఆశ్రమంలో ఈ ఆశ్రమ నిర్వాహకురాలు, అదేవిధంగా వీళ్ళకి అన్ని రకాలుగా 24 hours ఉంటూ చూసుకున్నటువంటి ఈ సంస్థ ఫౌండర్ గారు, మరి వారి పేరు నిర్మల. మరి వారు ఈ ఆశ్రమాన్ని ఎందుకు స్థాపించారు, ఈ రోజు వరకు ఈ పిల్లలకి వారు చేస్తున్నటువంటి సేవల గురించి ఒకసారి వారి మాటలలో మనం తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి. ముందుగా మీకు మా TR న్యూస్ ఛానల్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పండి, అసలు ఈ ఆశ్రమాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఈ ఆశ్రమాన్ని నేను 2007లో స్టార్ట్ చేశానండి. ఇది 2007 ఏప్రిల్ 27న ఒక యాక్సిడెంట్ జరిగి పేరెంట్స్ నా కళ్ళెదురుగా చనిపోవడము, 4 పిల్లలు రోడ్డు పక్కకు అయిపోవడము, వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు నష్టజాతకులు మాకు వద్దని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలా 4 పిల్లలతో స్టార్ట్ అయిన హోమ్ అండి ఇది. ఆ తర్వాత నిదానంగా ఇట్లా అనాథ పిల్లలు యాక్సిడెంట్లో కానీ లేకపోతే స్లాబ్స్ అనేవి పడిపోయి హైటెక్ సిటీ దగ్గర చాలా కన్స్ట్రక్షన్స్ నడిచేవి. అలా ఎప్పుడైనా స్లాబ్ పడిపోయి పేరెంట్స్ చనిపోతే కూడా అలాంటి పిల్లలు కూడా మా హోమ్లో జాయిన్ అయ్యారు. సో అలా స్టార్ట్ అయిన ఆ 4 పిల్లలతో స్టార్ట్ అయిన హోమ్ అండి ఇది. సో మా దగ్గర ఆర్ఫన్స్ అండ్ సెమీ ఆర్ఫన్స్ ఉంటారు. మేడం గారు చెప్పండి, అంటే మామూలుగా ఆ 4 పిల్లల కోసం స్టార్ట్ చేసిన ఆశ్రమాన్ని ఇంతమంది పిల్లలతోటి ఇంతమందికి ఇంత సిస్టమేటిక్గా డ్రెస్ కోడ్ దగ్గర నుంచి అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నట్టు కూడా విన్నాం. అంటే అసలు దీన్ని ఎందుకు అంటే కొనసాగించాలనుకున్నారు? అంటే ఆ 4 ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్ అయితే లేరండి. బికాజ్ పాప వచ్చి MBBS చదువుకుంటుంది,
తను బెంగళూరులో చదువుతుంది, మిగిలిన వాళ్ళు రాయ్పూర్లో చదువుతున్నారు. ఎందుకు లేరంటే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ వచ్చి సాటర్డే సండే కొంచెము అంటే వాళ్ళు ఏదో ప్రేమని చూపించాలని వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండేవంటే మాకు మా పేరెంట్స్ని గుర్తు చేస్తున్నారు, లేని వాళ్ళు మాకు గుర్తు చేస్తున్నారు కాబట్టి మేము స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామని ఒకసారి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వాళ్ళు అసలు నేను బయటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇంకా బ్యాక్ హైదరాబాద్ రామని చెప్పారు. ఆ తర్వాత నేను కూడా నిజమే కదా, ఇది వాళ్ళకి కంఫర్టబుల్గా లేనప్పుడు ఇక్కడ పెట్టి చదివించడం ఎందుకని వాళ్ళు వేరే ప్లేస్లో ఉండి చదువుతున్నారు. ఆ పిల్లలతో పాటు నాకు వేరే పిల్లలు కూడా వాళ్ళతో ఉండి చదువుతున్నారు. సో రాయ్పూర్లో చదువుతున్నారు, మరలా విజయవాడలో బాయ్స్ చదువుతున్నారు. ఇక్కడ ఈ హోమ్లో ఇప్పుడు 26 చిల్డ్రన్ ఉన్నారు. వేరే ప్లేస్లో డిగ్రీస్ అవి చదివేవాళ్ళు కాలేజీల్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో ఉండి చదువుతున్నారు. మేడం గారు చెప్పండి, ప్రధానంగా ఒక్కరితో ఫ్యామిలీ నెట్టుకు రావాలంటేనే ఈ బిజీ షెడ్యూల్లో ఈ యొక్క సమాజంలో స్వార్థంతో బ్రతుకుతున్న ఈ సమాజంలో ఇంతమంది పిల్లల్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? ఇదంతా దేవుని చిత్తమనే చెప్పగలనండి. ఎందుకంటే ఇది నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. అండ్ వీఆర్ 7 బోర్డ్ మెంబర్స్. అండ్ అందులో జనరల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ ఆయన చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ఎక్కువ టైం స్పెండ్ చేసేది మేమిద్దరం ఈ ప్రాజెక్ట్ మీద. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ ఆశ్రమాన్ని? ఆశ్రమం రిజిస్ట్రేషన్ నేమ్ ఏంటి, ఏమని ఉంటుంది రిజిస్ట్రేషన్లో? సొసైటీ స్టార్ట్ చేసి 2000లో అండి. సొసైటీ పేరు సొసైటీ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎకనామికల్ ప్రోగ్రెస్. బిగినింగ్లో మేము లెప్రసీ పేషెంట్స్తో వర్క్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇంటిగ్రేట్ చేయాలని, వాళ్ళకు కూడా ఒక నార్మల్ సొసైటీలో ఒక నార్మల్ పర్సన్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిరగాలని ఆశ. పిఓడి క్లినిక్ రన్ చేసేవాళ్ళం. ఆ టైంలో పర్వత్ నగర్లో లెప్రసీ కాలనీ డెవలప్మెంట్ వర్క్స్కి వచ్చినప్పుడే 2007లో ఈ యాక్సిడెంట్ హైటెక్ సిటీ దగ్గర జరగడము. సో ఇలా ఈ హోమ్ స్టార్ట్ అయింది. సో ఈ హోమ్కి నేను జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ హోమ్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్స్ ఎ లైఫ్ గివింగ్. జీవోదయ అంటే గివింగ్ లైఫ్, జీవం ఇవ్వడం అనమాట. సో పిల్లలు ఎప్పుడు కూడా ఒక లైవ్గా స్పెండ్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. మేడం గారు, మీరు ఈ పిల్లలకి అంటే రెగ్యులర్గా మరి ఫండ్స్ మీకు ప్రభుత్వం నుంచి కానీ ఏమన్నా సహాయం వస్తుందా? వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరూ లేరు, అంతా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అంటే బాగా భారంతో కూడుకొని ఉంది. అంటే ఒక్క స్టూడెంట్ మీదనే దాదాపుగా ఈరోజు లక్షల రూపాయల డొనేషన్స్తో ఉంది. మీరు ఎలా వీటిని ఎదుర్కొంటున్నారు? ఎలా ఈ సమస్యలు మీరు పరిష్కరించుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి అయితే నాకు ఎలాంటి సహాయము లేదండి. ఇంకొకటి, వీళ్ళందరినీ ఇంగ్లీష్ మీడియంలో పెట్టి చదివించడం ఎందుకు అని అంటే వాళ్ళకు ఒక గుడ్ ఫౌండేషన్ ఇచ్చాననుకోండి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఏదో ఒక వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్తో అయినా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని, ఇంకా వాళ్ళ స్కిల్స్తోనూ వాళ్ళ ఎడ్యుకేషన్తో ముందుకెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళ లైఫ్లో సెటిల్ అయితే చాలా హ్యాపీ. కానీ వీళ్ళని ఎందుకు ఇలా ఇంగ్లీష్ మీడియంలో పెట్టాను అని అంటే ముఖ్య ఉద్దేశము, ఎక్కడైనా సరే వాళ్ళ లైఫ్లో ఈ ఒక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేతిలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో వాళ్ళు బతకగలరు. సో ఇదొక నాకున్న ఒక ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఒక 10th ఇంటర్ చదివిన తర్వాత ఒక సీట్ కావాలనుకోండి, ఎంసెట్కో లేకపోతే నీట్కో దేనికో దానికి, మన పేరెంట్స్ డబ్బులు అప్పు చేసి ఏదో ఒకటి చేసి సీట్ కొంటారు. అలా నేను ఇంతమంది పిల్లలకి నేను కొనలేను. కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే ఒక ప్రాపర్ ఫౌండేషన్ ఇస్తూ ఇప్పటి నుంచే వాళ్ళకి ఒక మంచి స్టడీస్ ఇవ్వాలనే కోరికతోనే నేను వీళ్ళందరినీ ఇంగ్లీష్ మీడియంలో పెట్టి చదివిస్తున్నాను. ఇది చాలా ఖర్చుతో కూడింది. ఎడ్యుకేషన్ సపోర్ట్కి చాలా తక్కువ మంది ముందుకు వస్తారు. అన్ని దానముల్లో కన్నా అన్నదానం గొప్పదని అన్నం పెట్టడానికి అయితే చాలామంది ముందుకు వస్తారు, కానీ ఎడ్యుకేషన్ సపోర్ట్కి చాలా తక్కువ మంది వస్తారు. ఈరోజు రియాలిటీ ఏంటంటే, నేను అప్పు చేసి పిల్లల్ని చదివిస్తూ ముందుకు నడిపిస్తున్నానండి. అంటే మన నిర్మల గారు, ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో తీసుకెళ్ళి డబ్బు మిగిలించుకుంటున్న ఈ సమాజంలో, ముఖ్యంగా ఆడపిల్లలు అంటే సమాజంలో ఈరోజు కూడా ఆడపిల్లలు అంటే ఒక చిన్న చూపు ఉంది. అంటే పెద్దగా చెప్తున్న వాళ్ళు కూడా ఏం చేయలేరు. అట్లాంటి ఇంతమంది ఆడపిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించడం మీకు ఎప్పుడు భారం అనిపించలేదా? మరి అప్పులు చేస్తున్నప్పుడు ఒక సింగిల్ అంటే ప్రేమ్ గారు కూడా హెల్ప్లో ఉన్నారు. అంటే ఎందుకు, అంటే ఇంత రిస్క్ ఎందుకు మీరు ఫేస్ చేస్తున్నారు వీళ్ళకు?
కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా మిన్నాను. ఎందుకంటే నాకు ఆ విషయం తెలుసు. ఒకసారి నా ప్రిమైజెస్లో ఉన్నాక వాళ్ళు నా సొంతం. సో మన పిల్లల్ని మనం రోడ్డు మీద పడేసుకోలేదు. డబ్బు లేదు అని చెప్పేసి మనం ఆపేసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకో, ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుడు నాకు చాలామంది పిల్లల్ని ఇచ్చారని గర్వంగా వాళ్ళ కోసం నేను అప్పు చేసి చదివించడానికి కూడా నేను ఇప్పుడు వెనకాడలేదు. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మంది అండ్ చిన్న క్లాసులో ఉన్నారు కాబట్టి ఎక్కువ బర్డెన్ అనిపించలేదు. ఇప్పుడు బర్డెన్ అయిందని చెప్పేసి వాళ్ళ మధ్యలో నేను ఆపేశాను అనుకోండి, ఇది స్టార్ట్ చేసిన నాకు బయట రోడ్డు మీద పడేసే జనాలకి డిఫరెన్స్ ఉండదండి. నిర్మలా గారు, ఇక్కడ ఏ ఏజ్ నుంచి ఈ ఆశ్రమంలో మనం ఎంట్రీ చేసుకుంటాము? ఏ ఏజ్ నుంచి ఇంకా అంటే ఈ ఆశ్రమంలో చదువుకొని బయటకు వెళ్ళి వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ సక్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఇన్ ద బిగినింగ్ అయితే నాకు చాలా చిన్న పిల్లలు 8 months బేబీస్, 1 year బేబీస్ కూడా ఉండేవాళ్ళు. ప్రస్తుతానికైతే లేరు. ఇప్పుడు అందరూ స్కూల్ గోయింగ్ చిల్డ్రనే ఉన్నారు. 3 మ్యారేజెస్ అయినాయండి ఈ హోమ్ తరపు నుంచి. వాళ్ళు మా దగ్గర ఉన్న పెద్ద పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక ఆమె IDBIలో బ్యాంక్ మేనేజర్గా చేస్తుంది, ఇంకొక ఆమె గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తారు, ఇంకొక పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తారు. వాళ్ళు ఏమన్నా ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి పిల్లల కోసం కేర్ తీసుకోవడం అలాంటివి? వాళ్ళకి ఇది ఒక మదర్ హౌస్ అండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు ఎవరైనా సరే, జీవోదయ హోమ్ అంటే వాళ్ళకి ఇది ఒక మదర్ హౌస్. ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము, పెళ్ళి అయిపోయినాక వెళ్ళిపోయినాక హాలిడేస్ వచ్చినా లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు మన ఇంటికి మనం వెళ్తాం తల్లిదండ్రుల దగ్గరికి. అలాగే ఇంటికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మీరు ఎలా అంటే మీ దగ్గర చదువుకొని పోయిన వాళ్ళు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యారు. మరి మీరు మీ వ్యక్తిగత జీవితాన్ని, మీకు లైఫ్లో ఒక ఫ్యామిలీ అంటూ లేకుండా వీళ్ళ కోసం జీవిస్తున్నప్పుడు అంటే మీకు ఏం అనిపించలేదా? అంటే మీ ఫ్యామిలీ, మీ ఫాదర్, మీ మదరు ఏమన్నారు? మీ లైఫ్, పర్సనల్ లైఫ్ కూడా లేకుండా వీళ్ళే మీ జీవితం అన్నప్పుడు? ఈ హోమ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మా పేరెంట్స్ డెడ్ ఎగ్నెస్ ఈ ఆశ్రమం పెట్టినప్పుడు మా పేరెంట్స్ నాతో ఒక 4 years వరకు కమ్యూనికేషన్లో లేరండి. తర్వాత ఒక మమ్మీ సిక్ అవడము, ఒకసారి ఇక్కడికి రావడము, ఈ పిల్లల్ని చూసినాక ఇది తనే అది వీళ్ళందరినీ చూసి తట్టుకోలేకపోయింది. తర్వాత ఇది ఒక మంచి కార్యక్రమం, నువ్వు మంచి పనే చేస్తున్నావు అని దే ఫెల్ట్ హ్యాపీ. సో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ హోమ్కి. నేను నా తల్లిదండ్రులకి చాలా తెలియజేస్తున్నాను. నిర్మలా గారు, మెయిన్గా అమ్మాయిలు వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే ఫీజుల విషయంలో కానీ, లేదా సొసైటీ నుంచి మీకు సపోర్ట్ కోసం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను సొసైటీ నుంచి కోరేది ఈ పిల్లలకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయమని కోరుతున్నాను. మీరే ఒక పాపను చదివిస్తే ఆ పాప జీవితంలో సెటిల్ అయితే దానిలో ఉన్న ఆనందం, మీ ఇంటిలో సొంత పాప సెటిల్ అయితే ఎంత ఆనందం ఉంటుందో అంతకన్నా 100 రెట్లు ఆనందంగా ఫీల్ అవుతాను. సో దయచేసి ఈ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, ఒక మంచి ఇండియన్ సిటిజన్స్గా చేయడానికి మీరు ముందుకొచ్చి వీళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతున్నాను. అదేవిధంగా గవర్నమెంట్స్ అంటే ఇట్లాంటి ఆర్ఫనైజ్ రన్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్స్ నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉంటే బాగుంటుంది? అదేవిధంగా సొసైటీలో కొంతమంది హోమ్స్లో అంటే కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ థాట్స్తో కూడా కొన్ని రన్ చేస్తున్నారు, వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి డిఫరెంట్ నేను గవర్నమెంట్ నుంచి కోరేది ఏంటంటే, ఇప్పుడు నేను రన్ చేసేది ఇది మొత్తము రెంటెడ్ బిల్డింగ్లో, ఓన్ ప్రిమైజెస్ ఉంటే ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్, నేను రెంట్ కట్టే ఎక్స్పెన్సెస్ కూడా ఇంకొక 2 పిల్లలకి స్టడీకి నాకు ఉపయోగపడుతుంది. సో ఆర్గనైజేషన్స్ గురించి నేను చెప్పేది ఒకటేనండి, వ్యక్తిగతంగా నేను ఎవరిని కోట్ చేయను, కానీ మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షిని చంపుకోకుండా మనం స్టార్ట్ చేసిన వర్క్ని కంటిన్యూ చేస్తే చాలా హ్యాపీ. నిర్మలా గారు, అదేవిధంగా ఈ బిల్డింగ్ రెంట్ కూడా ఒక 6 months నుంచి కట్టలేదనేసి మీ మాటలలో చెప్పారు. అంటే ఆర్థికంగా అన్ని కష్టాలు ఎట్లా మీరు ఫేస్ చేస్తున్నారు? ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు
ఫీజులు కట్టే విషయంలోనూ ఇవన్నీ నాకు ఒక్కసారి ఎక్కువ లంసమ్ అమౌంట్ కట్టాల్సి వచ్చేటప్పుడు ఇక్కడ రెంట్ కట్టడం డిఫికల్టీ అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఫుడ్ పెట్టడానికనో దేనికో దానికి వచ్చి పెట్టిన మాకు ఇచ్చే అమౌంట్ని మేము పక్కన పెట్టి దాన్ని మాకు అందరికీ ఒక 5 పైసలు 5 పైసలుగా కనిపిస్తే నాకు 5 పైసలు 5 రూపాయలలాగా కనిపిస్తుంది. సో మేము అలా సేవ్ చేసి ఇది రన్ చేయడం జరుగుతుంది. మరి రెంట్ 6 months పే చేయాలి. నేను కొంచెం పే చేశాను, ఇంకా పే చేయడానికి ఉంటుంది. ఇంకా ఎంత డ్యూ ఉండొచ్చు? అది ఇంకా 2 months 2 months ఫర్ మంత్ ఎంత ఉంటుందండి ఇది మొత్తం? 25,000. విత్ మెయింటెనెన్స్ ఇట్ గోస్ ఆల్మోస్ట్ 32,000. నిర్మల గారు, ఈ పిల్లలు మీతో ఎలాంటి అటాచ్మెంట్తో ఉంటారు? వీళ్ళందరూ కూడా అంటే జనరల్గా ఒక్క పర్సన్ని హ్యాండిల్ చేయాలంటే, ముఖ్యంగా అబ్బాయిల విషయంలో ఏంటంటే వాళ్ళని వదిలేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ అమ్మాయిలంటే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కూడా అనేక రకాల అంటే నేచర్తో వస్తున్నటువంటి సమస్యలు కూడా వాటిని ఎట్లా మీరు ఒక అంటే కీలకమైనటువంటి సమస్య ఇది. సోఫార్ నాకు అలాంటి అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నేను హోమ్లో ఫేస్ చేయలేదండి. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బాగా హెల్పింగ్ నేచర్, ఒకరి నుంచి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. సో ఎడ్యుకేషన్ మీదే వాళ్ళు ముఖ్య కాన్సన్ట్రేషన్. చదువుకోవాలి, ఒక లైఫ్లో ఎదగాలి, మాకు ఎడ్యుకేషన్ ఉంటేనే రేపొద్దున మాకు ఫ్యూచర్ ఉంది అనే ఒక గొప్ప మోటివేషన్ వాళ్ళకు ఉంది. కాబట్టి బయట ప్రపంచంతో ఎక్కువ ఈ గొడవలు ఇవన్నీ వాళ్ళకేమి అంత పెద్ద సమస్యగా నా హోమ్లో ఎప్పుడు జరగలేదండి. నిర్మల గారు, మరొక ప్రశ్న. ఈ పిల్లలు మీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లాంటిదైనా వీళ్ళకు స్పెషల్గా మీరు డిజైన్ చేస్తారా ప్రస్తుతానికి ఈ పిల్లల కోసం? కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇలాంటివి చేశాను. ఇంకా వీళ్ళు పెరిగి వీళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్కి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యేసరికి నేను ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి నేను ఒక 4 years నుంచి చేయడం మానేశాను. ఈ ఇయర్ ఐఎమ్ థింకింగ్, ప్లాన్ ఉంది. ఇట్స్ ఆల్ ఇఫ్ యూ హెల్ప్ షూర్ ఐ విల్ డూ. ఓకే. నిర్మల గారు, ఈ ఆశ్రమాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏమన్నా మీరు ప్రాజెక్టులు ఇంకా ప్లాన్ రెడీ చేసుకున్నారా? అంటే ఇప్పటికిప్పుడు మీకున్న ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటకెళ్తే ఇంకా ఎక్కువ మంది అమ్మాయిని యాడ్ చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఈ ఫినాన్షియల్ క్రైసిస్ అయిపోయి మాకు ఒక ప్రాపర్ ఫండింగ్ అనేది ఉంటే మాత్రం నాకు ఇంకా చాలామంది పిల్లలకి హెల్ప్ చేయాలని ఆశగా ఉంది. చివరి ప్రశ్న, మీరు మీ వ్యక్తిగత జీవితాన్ని మొత్తం త్యాగం చేసేసి ఈ పిల్లల కోసం ఉంటున్నారు. ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోవాలి ఎందుకులే అనే ప్రశ్న మీకు అనిపించిందా? ఎప్పుడూ లేదండి. అలాంటి థాట్ నాకు ఎప్పుడూ రాలేదు వదిలిపెట్టేయాలని. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నారు, నా దగ్గర ఉన్నారు కాబట్టి అలాంటి మీరు మేడం లేకుంటే ఉండగలుగుతారా? మీరంతా ఉండగలుగుతారా? ఇప్పుడు మనం కొంతమంది పిల్లలు ఇక్కడ ఆ మేడంతో ఉన్న అటాచ్మెంట్ గురించి పెద్ద పిల్లలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? మీకు ఎలా ఈ ఆశ్రమంలో ఎలా అనిపిస్తుంది? మేము 2012లో జాయిన్ అయ్యాము. 7 years అవుతుంది వచ్చేప్పటికి. మమ్మల్ని మేడం బాగా చూసుకుంటారు, మాకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా అడిగింది కొంచెం లేట్ అయినా చేస్తారు కానీ తప్పకుండా ఇస్తారు. ఎడ్యుకేషన్ విషయంలో మాకు ఏమైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తే తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు అది కూడా చెప్పండి. 6 years బ్యాక్ నేను బొమ్మలో డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇప్పటి నుంచి నా ఎడ్యుకేషన్ నేను ఇంట్లో ఉన్నప్పుడు చాలా కష్టపడుతూ చదివేదాన్ని. అంటే పేరెంట్స్ లాస్ అవ్వడం వల్ల నేను ఇక్కడి నుంచి చదువుకుంటున్నాను. ఇక్కడ నుంచి నా స్టడీస్ నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. అలాగే మేడం కూడా మాకు స్టడీస్కి హెల్ప్ చేస్తున్నారు. ఎంత కష్టమైన ఫీజు మాత్రం పే చేస్తారు, అప్పుడు చేసేది. కానీ ఏ రోజైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఫీజు కట్టమని. నేను ఇంటర్ 2nd year చదువుతున్నాను. నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నేను వచ్చి 3 years అయింది. నా ఎడ్యుకేషన్ విషయంలో మేడం చాలా హెల్ప్ చేస్తున్నారు. మా డాడీ 2 years బ్యాకే చనిపోయారు. అప్పుడు నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మలాగా దగ్గరే మా మేడం మమ్మల్ని బాగా చూసుకుంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను 2017లో జాయిన్ అయ్యాను. మా మేడం మాకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. మాకు కావాల్సినవి. నేను 2010లో జాయిన్ అయ్యాను. నా పేరు ఆర్తి. నేను 9వ తరగతి చదువుతున్నాను.
మాకేం కావాలన్నా మా మేడం అడగక ముందే ఇస్తుంది. కాబట్టి ఆమె రుణం మేము ఎప్పుడు తీర్చుకుంటాం. నా పేరు వెన్నెల. నేను ఇక్కడ 6 years బ్యాక్ జాయిన్ అయ్యాను. ఇక్కడ మేడం మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. తల్లి అన్న తండ్రి అన్న ఆమెను ఎంత ఆమె మాకు చదువు విషయంలో మాత్రం చాలా సహాయం చేస్తారు. మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటారు. అడిగింది కూడా అన్నీ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్లో ఏం ప్రాబ్లం లేదు మాకు. అన్నీ మా అమ్మ నాన్న మాకు చూసుకున్నారు. నా పేరు శిరీష. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. నేను 2012లో వచ్చాను. ఇక్కడ మేడం నాకు తల్లిలా చూసుకుంటుంది. మాకు ఎడ్యుకేషన్లో మంచిగా చదివిస్తుంది. నెక్స్ట్ మాట్లాడు. క్లాస్. నేను 2017లో వచ్చాను. మా మేడం మంచిగా చూస్తుంది. ఏ పట్ల మై నేమ్ ఇస్ దివ్య. ఫ్రెండ్ 7th క్లాస్. నేను ఈ హోమ్లో జాయిన్ అయ్యి 6 years అవుతుంది. నేను 3rd క్లాస్ ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు మా మేడం అందరిని బాగా చూసుకుంటుంది. మధ్యలో కలిసి ఉంటాము. అందరం సాయం చేసుకుంటాము. ఫౌండేషన్ ఫౌండర్ నిర్మలా గారి తండ్రి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఈ ఆశ్రమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వారి బిడ్డ అంటే ఏ తల్లిదండ్రులు అయినా కూడా తమ బిడ్డలు తమ ముందు తమ కళ్ళ ముందు ఒక గొప్ప ఉన్నతమైన జీవితాన్ని గడపాలని చూస్తారు. మరి ఈరోజు వాళ్ళ పెద్ద డాటర్గా ఉన్నటువంటి పెద్ద కూతురుగా ఉన్న నిర్మలా గారు ఇంతమంది బిడ్డల్ని అడాప్ట్ చేసుకొని ఇంతమందికి అన్నం పెడుతున్నప్పుడు ఒక తండ్రిగా తన ఫీలింగ్స్ ఏంటి, ఆ తండ్రి ఆ బిడ్డకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటున్నారో ఒకసారి మనం వారి మాటలో తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం. చెప్పండి. మీరు నా పేరు గోడపాటి సాల్మన్ రాజు. జీవోదయ ఫౌండర్ మా పెద్ద అమ్మాయి. ఆమెకి మరి ఇంతమంది పిల్లల్ని నడిపిస్తూ ఉంది. అది దేవుని యొక్క కృప. కాబట్టి మరి ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని అందరూ కూడా ఆమెకు చేయూతనిచ్చి దీనిని జీవోదయ హోమ్ని బాగా అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తూ జీవోదయ హోమ్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా నా యొక్క దీవెనలు, నా యొక్క ఆశీస్సులు, నా కుమార్తెకు కూడా నా యొక్క దీవెనలు. చెప్పండి. మీరు మీ అమ్మాయి ఆశ్రమం ప్రారంభిస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక ఉన్నతమైన చదువు చెప్పించి అంటే ఏ తల్లిదండ్రులకైనా కూడా నా బిడ్డ ఒక పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. అట్లాంటిది తన లైఫ్ను సాక్రిఫై చేస్తూ ముందుకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇంటికి పెద్దమ్మాయి ఆమె తీసుకున్న ఆలోచన మంచిది. కారణం ఏంటంటే అనాథ బిడ్డల్ని చేరదీసి వాళ్ళని తన సొంత బిడ్డల్లాగా చూసుకోవటం అనేది ఇది చాలా 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 త్యాగంతో కూడినటువంటి కార్యం. ఈ కార్యం చేయాలంటే మనిషికి చాలా ధైర్యం ఉండాలి, ముందు చూపు ఉండాలి. ఇవన్నీ కూడా నా కుమార్తెలో ఉన్నాయి. ధైర్యం ఉంది, ముందు చూపు ఉంది, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన కూడా నా కుమార్తెలో ఉన్నది. ముఖ్యంగా మీరు ఈ ఆశ్రమం ప్రారంభంలో కొంత అర్థం చేసుకోవడంలో వెనుకబడేట్టుగా కూడా విన్నాను. కానీ ఈరోజు ఇట్లాంటి ఆడబిడ్డగా ఒక ఛాలెంజ్ 30 మంది నుంచి 110 మందిని తను సింగిల్ హ్యాండ్గా అంటే ఒక్కరు ఫ్యామిలీ రన్ చేయాలంటేనే మనకు తెలిసి బయట ఎట్లా ఉందో మరి ఇంతమందిని తను ముందు తీసుకెళ్తుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక తండ్రిగా నేను గర్విస్తున్నా, చాలా గర్వపడుతున్నా. నా బిడ్డ ఈ రీతిగా సేవ చేస్తూ తను మరి మంచి కార్యాలన్నీ కూడా మరి ఈ కార్యాలు నడవటానికి మరి భగవంతుని యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు, ఇంకా సంఘములో ఉన్నటువంటి పెద్ద వారి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని, నా బిడ్డకి అందరూ కూడా చేయూతనిస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన
ఇండియన్ కల్చర్లో తీసుకుంటే ఒక అమ్మాయికి ఏజ్ రాగానే మ్యారేజ్ చేసుకుని ఉండాలి. మరి తన వ్యక్తిగత జీవితం కూడా, వివాహం కూడా పక్కన పెట్టేసి ఈ బిడ్డల కోసం మీ బిడ్డ జీవిస్తున్నప్పుడు ఒక తండ్రిగా మీరు పడ్డ మదన, అదేవిధంగా ఇంతకుముందే మీరు చెప్పారు గర్వపడుతున్నానని, అదేవిధంగా మీకు సమాజం నుంచి కూడా చీదరింపులు చిత్కరింపులు వస్తాయంటే మీ అమ్మాయికి మీరు పెళ్లి చేయరా, ఎందుకు ఇట్లా సర్వీస్లోకి వెళ్తుంది, ఏం ఉపయోగం అనేసి ఇట్లా చాలామంది మీ బంధువులతో మీరు పడ్డటువంటి అవమానాలు ఏ విధంగా మీరు వాటిని ఎదుర్కొన్నారు? చాలామంది రకరకాలుగా మాట్లాడతారు, అవన్నీ మనకి అనవసరం. మన బిడ్డ విషయం బయట వాళ్ళు ఏమన్నా అనుకొని, నా బిడ్డ అభివృద్ధిలోకి రావాలి, నా బిడ్డ సంఘంలో అభివృద్ధి చెందాలి, అందరూ కూడా నా బిడ్డను చూసి గర్వపడాలి, అదే నా ఉద్దేశం. మరి వివాహం అవన్నీ కూడా వదిలేశారు, అది పూర్తిగా ఈ బిడ్డల కోసమే తను జీవిస్తున్నారు. ఈ బిడ్డ మీదే జీవిస్తున్నాం. అంటే ఈ బిడ్డలో ఉన్నటువంటి గొప్పతనం, బిడ్డలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి, ఆమెలో ఉన్నటువంటి మరి సుగుణాలు, ఆమెలో ఉన్నటువంటి ఔదార్యం, ఆమెలో ఉన్నటువంటి, ఇంకా చెప్పాలంటే మనిషి చాలా ధైర్యం కలది. వెళ్ళాలంటే వెళుతుంది, ఎవరైనా మా మనిషితో మాట్లాడాలంటే మాట్లాడదు. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. దాదాపు 10-11 భాషలు వచ్చు నా కూతురికి. కేరళ మాట్లాడుద్ది, కొంకణి మాట్లాడుద్ది, తమిళం మాట్లాడుద్ది, తెలుగు మాట్లాడుద్ది, హిందీ మాట్లాడుద్ది, ఇంకా ఆమెకి దాదాపు 10-11 భాషలు ఎక్కడైనా సరే చరామణి అవుతుంది. చివరిగా ఒక ప్రశ్న, ఈరోజు ఆర్థిక సమస్యలతో పిల్లల్ని నెట్టుకు రావడం అనేది ఒంటి చేయి మీద ఒక ఆడబిడ్డగా చాలా ఛాలెంజ్ తీసుకుంటాను నిర్మల గారు. సొసైటీ నుంచి, గవర్నమెంట్ నుంచి మనం ఏం చేస్తే బాగుంటుంది? మీరు ఒక పెద్దవారిగా, ఒక తండ్రిగా ఈ బిడ్డల కోసం, ఈ బిడ్డ కోసం ఏం చేస్తే బాగుంటుంది? ఈ బిడ్డ కోసం ఏం చేస్తే బాగుంటుందంటే, మరి గవర్నమెంట్ వారు సహాయం చేయాలి, అలాగే ఉన్నటువంటి దాతలు కూడా సహాయం చేస్తే ఇది జీవోదయ హోమ్ ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చివరిగా సాల్మన్ గారు, మీరు చాలా పెద్దవారు, ఇట్లా సర్వీస్ చేయడం కోసం ముందుకు వస్తున్న యంగ్స్టర్స్, అంటే ఇప్పుడు సిస్టర్ లాంటి యంగ్స్టర్స్కి మీరు ఒక సజెషన్ ఏమిస్తారు? పేరెంట్స్గా వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఉండాలి? తండ్రిగా నేను ఎప్పుడు కూడా అవన్నీ ముందుకే నడవాలని నేను కోరుకుంటాను. వెనక రావాలని కాదు, ముందుకెళ్ళాలి, సంఘంలో పేరు తెచ్చుకోవాలి, పెద్ద పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మరి ఆమెకి ఉండాలి, సొసైటీలో ఆమెకి ఒక పేరు అంటూ ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. మనం చూసాం, ఒక తండ్రిగా వారి యొక్క బాధనంతా కూడా ఒకటే, నా బిడ్డ ఎందరో బిడ్డలకి తల్లిగా తన యొక్క జీవితాన్ని అందిస్తున్నప్పుడు ఇంకా నేను అంతకంటే ఇంకేం ఆలోచించనని చెప్పి సాల్మాన్ గారు చెప్పారు. వారు కూడా ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా ఉండి కూడాను వారి కుటుంబంలో ఇంటికి పెద్ద కూతుర్ని ఈ సమాజ సేవ కోసం ఒక గొప్ప లక్ష్యంతో, అంటే తల్లిదండ్రులు అనే వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తే ఈ సమాజంలో ఉన్న అనాథ బిడ్డల కోసం, దివ్యాంగ బిడ్డల కోసం, మానసిక వికలాంగుల కోసం ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది. సిస్టర్ నిర్మల గారు ప్రధానంగా కుష్టి వ్యాధిగ్రస్తుల కోసం తను ఎంతో గొప్పగా స్ట్రగుల్ చేసే సంఘటన ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు ఇట్లా ఒక సంఘం కోసం ముందుకు వస్తున్న బిడ్డలకి ఖచ్చితంగా బాసటగా ఉండాలి. అదేవిధంగా వారి మాటలో చెప్పారు, మంచి మనసున్న వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఇలాంటి వారికి బాసటగా నిలిచి వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని, మంచి మనసున్న వాళ్ళందరూ కూడా సిస్టర్ నిర్మల గారు నడుపుతున్న జీవోదయ ఆశ్రమాన్ని సందర్శించాలని చెప్పేసి కూడా ఒక తండ్రిగా వారు కూడా ఆహ్వానించారు. Morning to Nirmala. I am Godapati Nirmala, the founder and president of the Society for Health, Education and Economical Progress. We are known as SHEEP NGOs. The society began in 2000, and in the beginning we were working for the leprosy patients, TB and HIV/AIDS. In 2006 we began working for the leprosy colony near Parbat Nagar, High Tech City. In 2007 there, I went for a morning walk where I found 4 kids left aside, and the parents died in an accident. When we have found their relatives and grandparents, they said these are unlucky children, and they left aside and went away. And with that 4 kids I began a home called Jivodaya Home for the Children. And this home, 110 children live here. We'll cut just.
Under this Jeevodaya home, we have 110 children, and the boys live in Vijayawada and the other girls are living in Raipur. At present, in Moti Nagar, we have 26 children, and the others are been studying in different colleges, continuing their professional studies. And from government side, I request, because we stay in a rented building, if you could provide a land, we could have our own premises and could help many more children. And as we began this home, from the beginning we have more girls. So in the society, those that have parents, the children have no security. So try to understand what I really wanted and come forward and help. And these all children are studying in English medium and private schools. It's very expensive, but I wanted to give them a good foundation and let them stand in their own leg as they grow. So I request the people who watch this to come forward to help for the education, so that they become a good citizens and they may have a better future. Thank you. ఈ జీవోదయ సంస్థ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఈ ఆశ్రమం యొక్క ప్రతి అభివృద్ధిలో వారు ఉన్నారు. వారు తన యొక్క సొంత ఫ్యామిలీ లాగా పిల్లల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా వారు వివరిస్తారు. ఇప్పుడు మనకు సార్ చెప్పండి, మీరు ఈ ఆశ్రమం కోసం, ఈ బిడ్డల కోసం మీరు ఇస్తున్నటువంటి ఈ టైం, మీరు ఇస్తున్నటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా అసలు ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? నేను ఒక 5 సంవత్సరాల క్రితము నాకు కేసు విషయంలో మేడం తెలిసిన వాళ్ళతో పరిచయం అయిందండి. అలా ఈ హోమ్ని విజిట్ చేశానండి. ఆ క్రమంలో నాకు అనిపించింది ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సేవ అనేది చేయాలని ఉంటుంది ఎక్కడో ఒకటి. సో నాకు అలానే అనిపించి ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ ఉంది, నేను నాకు తోచిన సాయం ఏదో చేద్దామని వచ్చాను. అలా ఉంటూ మేడం చాలా కష్టాల్లో ఉంది. నిజంగా చెప్పాలంటే ఇంత అనుకుంటారు కానీ చాలా కష్టాలు ఉంది. సో నా వంతు సహాయంతో పాటు నాకు తెలిసిన స్నేహితుల్ని అలా ఒక్కోసారి విజిట్ చేస్తూ తోచిన సహాయం ఏదో ఒకటి చేయమంటున్నాను. సో అలా స్టార్ట్ అయిందండి ఇక్కడ నా జర్నీ అయితే. ప్రేమ్ గారు చెప్పండి, మీరు ఒక హైకోర్టు అడ్వకేట్గా ఉంటూ కూడా మెయిన్గా అమ్మాయిలు ఉన్న ఈ ఆశ్రమానికి ఒక కేర్ టేకర్, అంటే మీరు కూడా ఒక పేరెంట్గా ఉన్నారు. అంటే ఈ పిల్లలు అనేక సమస్యలు ఉన్నా కూడా వాటిని మీరు ఎట్లా ఫేస్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు నేను హైకోర్టు న్యాయవాది అంటే నా ప్రొఫెషన్ అండి. యాక్చువల్గా నాకు ఎప్పుడు అంటే నా ప్రొఫెషన్ కూడా ఎలా ఎంచుకున్నానంటే, ఎవరికైనా అడ్వకేట్ దగ్గరికి వచ్చేవారు ఎవరైనా ఒక ప్రాబ్లంతో వస్తారు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రొఫెషన్ ఎంచుకుందామని ఎంచుకున్నాను నేను. అలానే ఇప్పుడు సొసైటీలో చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఎలానో ఉంది, నేను చేసే పనిలో నా డిస్టర్బ్ కాకుండానే నాకు ఫ్రీ సమయంలో ఈవినింగ్స్ కానీ సండేస్ కానీ వచ్చి నాకు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి చదువులో కానీ దేంట్లో కానీ హెల్ప్ చేస్తున్నాను. ప్రేమ్ గారు, ముఖ్యంగా నిర్మల గారు కూడా చెప్పడం జరిగింది వారి మాటలలో, వీళ్ళకి స్కూల్స్ ఫీజుల విషయంలో, ఈ రెంట్ల విషయంలో బాగా ఆర్థికంగా మీరు అప్పులు చేసుకొని ఈ ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారు. అంటే వీటి నుంచి మీరు బయటపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? వీటి నుండి ఇలాంటిది అయితే ఒక దైవ కార్యం అండి. మామూలుగా చాలామంది అనుకుంటారు, కానీ మేడం స్టార్ట్ చేశారు. సో మాకు ఆర్థికంగా అయితే ఇప్పుడు చాలా అప్పుల్లో ఉన్నాము చెప్పాలంటే. సో అలా మేడం అన్నట్టుగా మేడం కూడా అన్నారు, ఇలాంటిది మనం ఇలా వదిలేస్తే ఎటు కాకుండా అవుతారు, ఒక ఫ్యామిలీనే నడపడానికి చాలా కష్టం. సో అలాంటిది మేము అంటే ఎవరైనా హెల్ప్ చేస్తే మేము అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళని వచ్చి మా హోమ్ని ఒకసారి విజిట్ చేసి వాళ్ళకి తోచిన సహాయం ఉంటే సహాయం చేస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్కి అది చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే ఒకసారి వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం అన్నట్టుగా. దాంతోపాటు గవర్నమెంట్ కూడా మేము వేడుకుంటున్నాము, ఇది రెంటెడ్ బిల్డింగ్ అండి. సో ఇలాంటిది ఒకటి పర్మనెంట్ రెసిడెన్స్ అంటే పర్మనెంట్ ఒక హోమ్ లాగిస్తే అది ఎంతో ఈ పిల్లలు ఇప్పుడు ఉంటారు, కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు. అలాగే చాలామందికి అది ఒక ఫౌండేషన్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను. ప్రేమ్ గారు, చివరిగా మీరు కూడా యంగ్స్టర్గా ఉన్నారు, యూత్ ప్రధానంగా ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇట్లాంటి ఆశ్రమాలకి సందర్శించి ఇట్లాంటి బిడ్డల్ని ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేయడానికి మీ సలహాలు, అంటే మీరు దాదాపుగా 5-6 years నుంచి మీరు ఒక బ్రదర్గా ఆ సిస్టర్ సపోర్ట్గా ఉన్నారు, యూత్ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
యూత్ అంటే చాలామంది అంటారు యూత్ తప్పుదోవ పడుతున్నారు. అసలు యూత్ ఏం తప్పుదోవ పడట్లేదండి. మాకు విజిట్ చేసే మా దగ్గరకు వచ్చే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో 50% కన్నా ఎబోవ్ యూతే ఉంటారండి. వాళ్ళు చాలా మంచి యూత్ ఉన్నారండి. అది సమాజంలో చెడు అది ఉందండి. కానీ యూత్కి ఏమంటున్నానంటే మామూలుగా చాలామంది సేవ్ అంటే ఏమనుకుంటున్నారంటే సొసైటీలో ఆఫ్టర్ రిటైర్మెంట్ వచ్చి తర్వాత ఏదో హెల్ప్ చేద్దాం, అది కాదండి. మనం చేసే దానిలోనే డైలీ రొటీన్లోనే ఒక 1 hour 2 hour అందరు అనుకుంటారు ఓన్లీ డబ్బులు ఇస్తేనే సేవ్ అంటారు. కాదండి, మన టైం ఇవ్వండి. టైం ఇస్తే యూత్ అది చాలా ఎనర్జైజ్ చేస్తుందండి. ఎందుకంటే ఎంతూజియాజంతో పనిచేసే వాళ్ళు యూత్ కాబట్టి దే క్యాన్ చేంజ్ ద వరల్డ్, దే క్యాన్ డూ ఎనీథింగ్. సో ఇలాంటి కార్యక్రమంలో చాలామంది పాలు పంచుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేమ్ గారు, చివరి ప్రశ్న. ఈ ఆశ్రమంలో ఇంకా సమస్యలు ఉన్నా ఇంకా మంది పిల్లల్ని చేర్చుకోవడానికి అన్న ప్రణాళిక ఉందా? అంటే ఈ సమస్యల్ని ఎట్లా అధిగమించాలి, దానికి సొసైటీ నుంచి మాలాంటి మీడియా సంస్థ నుంచి ఏ విధమైనటువంటి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటేనండి, మీలాంటి మీడియా సంస్థలు ఏంటంటే చాలామంది చూస్తుంటారు. చాలామందికి సేవ చేయాలని ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కొంతలో ఉన్న కొంతనైనా మాకు వచ్చి కొద్దిగా హెల్ప్ చేస్తే అది మాకు చాలా ఎక్కువ అండి. అలాంటి సహాయాన్ని కోరుకుంటాను. మనం చూసాం, ఇప్పటిదాకా పిల్లల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఫౌండర్ నిర్మల గారు, జనరల్ సెక్రటరీగా ఉన్న హైకోర్టు న్యాయవాది ప్రేమ్ కుమార్ గారు, వీళ్ళందరినీ కూడా మనం ఒకసారి వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళలో ఉన్నటువంటి ఒక మంచి ఈ అట్మాస్ఫియర్ని జీవోదయ అంటే జీవితాన్ని అందించేటువంటి లక్ష్యంతో ఈ సంస్థని స్థాపించిన నిర్మలా గారికి, అదేవిధంగా ప్రేమ్ గారికి, ఇక్కడున్న ఈ చంటి బిడ్డలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కరి వారి ముఖాల్లో చూస్తూ ఉంటే రేపు ఈ దేశానికి ఒక గొప్ప నాయకత్వం అనేటువంటి ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు కాబట్టి మంచి మనసున్నటువంటి మహానుభావులు అందరూ కూడాను ప్లీజ్ మనందరం కూడా ఒకసారి విజిట్ చేసి వీళ్ళ చదువుకి, అంటే ఒక పూట అన్నం పెడితే మహాత్మా గాంధీ గారు చెప్తారు, నువ్వు చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ కనీసం పుస్తకాన్ని కొనుక్కొని చదివితే అది నీ జీవితాన్ని మారుస్తుందని చెప్పారు. అందుకోసమే ఈరోజు నిర్మల గారు, ప్రేమ్ కుమార్ గారు ఇద్దరు కూడాను వీరికి ఒక మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, వీరు వేసుకున్నటువంటి ఈ స్కూల్ నేమ్ కూడా 3 Angels హై స్కూల్ అని చెప్పేసి కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఒక డ్రెస్ కోడ్ కానీ అందరికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీ మనం చూస్తూ ఉన్న వారు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కూడా. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడే డాన్ బోస్కో డిగ్రీ కాలేజీని ఆనుకొని ఈ ఆశ్రమం ఉంది. ఈ బిడ్డలు చదువుకోవడానికి, అంటే ఎవరైనా కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మన బిడ్డల్ని ఏ విధంగా అయితే చదివిస్తున్నామో అదేవిధంగా ఒక మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఒక మంచి సమాజాన్ని స్థాపించడానికి మీ అందరి సపోర్ట్ కావాలని చెప్పేసి నిర్మలా గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడాను, ఈ పిల్లలందరూ కూడాను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీరు ఈ అవకాశం ఇస్తే ఈ 14th రోజు వ్యాలంటైన్స్ డే రోజు కూడా వీళ్ళు యాన్యువల్ డే చేసుకోవడానికి ఈ పిల్లలు వెయిట్ చేస్తున్నారంటే ఈ ఆశ్రమాన్ని పెట్టిన దినోత్సవం సందర్భంగా దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి ఈ ఆశ్రమాన్ని విజిట్ చేసి వీరికి అండగా ఉన్నాం. ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాదాపుగా 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థకి కనీసమైనటువంటి ల్యాండ్ కానీ ఓన్ బిల్డింగ్ కానీ లేదు. కాబట్టి ఇట్లాంటి సిన్సియర్గా పనిచేస్తున్న వాళ్ళు, నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వాలు ఖచ్చితంగా కూడా ప్రభుత్వ భూముల్ని వారికి ఇచ్చేసి ఆ బిల్డింగ్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందిస్తే ఈ బిడ్డల జీవితాలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం వాళ్ళు అవుతాం. కాబట్టి వన్స్ అగైన్ మీరందరూ కూడాను బాగా చదువుకుంటారా? మరి బాగా చదువుకుంటారా? బాగా చదువుకుంటారా? బాగా చదువుకుంటా ఉన్నారు హ్యాండ్ రైజ్ చేయండి. బాగా చదువుకుంటారా? చదువుకుంటారా? పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ప్రతి ఒక్కరికి మా జీవోదయ భూమి యాన్యువల్ డేకి స్వాగతం, సుస్వాగతం. జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాయే तव शुभाशिष माने, जाने तव जय गाथा, जय गण
जय हे भारत भाग्य विधाता